పొద్దున్నే ఫైట్ అండ్ బుజ్జి ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా. సో నమస్తే అందరికీ. మనం బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, గాల్లో ఎగిరే మ్యాన్ అన్నీ చూస్తుంటాం. సో అదంతా ఒక ఎత్తు అయితే సో నిన్న బిజీ ఉండడం వల్ల చూడలేకపోయినా. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసేవాడిని, బట్ విలేజ్కి రావడం జరిగింది. సో ఇప్పుడే మార్నింగ్ చూశాను, మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది. ఇంకోటి దీంట్లో చెప్పుకోవాల్సిన ప్లస్ నాకైతే ప్రభాస్ అనే ప్లస్ అనిపించింది. ఇంకోటి డైరెక్టర్ గారు అండ్ తను ఎంచుకున్న విధానము, అంటే ఇలాంటి స్టోరీ మన తెలుగు తీయడము హాలీవుడ్ రేంజ్లో అంటే వా అన్న. దీంట్లో ఏంటో అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు ఉన్నారు, దీపిక పడుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంకో లెజెండ్ ఇద్దరు యాక్టర్లు కూడా ఉన్నారు దీంట్లో. సో మన బ్రహ్మానందం గారు ఉన్నారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. సో నాకైతే హిందీలో నేను 3 times చూశాను. హిందీలో బాగా అనిపించింది, కొద్దిగా లిప్సింగ్ కాలేదు అనిపించింది. ఇంకోటి డబ్బింగ్ కొద్దిగా తెలుగులో, అంటే జస్ట్ ట్రైలరే, ఈ ట్రైలర్ నుంచి మనం డిసైడ్ చేయొద్దు. సో నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ప్రభాస్ అన్న వస్తున్నప్పుడు అయితే ఇక నెక్స్ట్ లెవెల్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నిజంగా చాలా బాగా కొట్టారు. బట్ మనమైతే ఇప్పుడే ఏం జడ్జ్ చేయలేము. ఇప్పుడు వచ్చిన ట్రైలర్లో ఇప్పుడు వచ్చిన అన్నిటికంటే ద నెక్స్ట్ లెవెల్ బజ్ తెచ్చింది ఈ సినిమాకి. సో ఇన్ని చేశారు కానీ ఇది ఇప్పుడు చేసిన ప్రమోషన్ ఒక ఎత్తు అయితే, సో ఈరోజు ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే మన తెలుగు సినిమా నెగిటివిటీ నెక్స్ట్ లెవెల్లో వెళ్తున్నాను, అందులో గర్వపడే వాళ్ళని నేను కొన్ని. సో తెలుగు సినిమా ఈ స్థాయికి వెళ్తుందంటే ప్రభాస్ అన్న ఆల్రెడీ బాహుబలితోని ఎన్ని వండర్ క్రియేట్ చేసిండో అందరికి తెలుసు. సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. చూడాలి మరి. ఈ ట్రైలర్ అయితే నాకు నచ్చి. నాకు ఒక్కటి మైనస్ ఏంటంటే ఇదే డబ్బింగ్ అయితే మనం 2.5 hours చూడలేము. బట్ నాకు అది తెలుగులో అదొక్కటే మైనస్ అనిపించింది. మిగతా అదంతా ప్రభాస్ అని వస్తున్నప్పుడే వేరే లెవెల్ బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ చూస్తుంటాం ఎగరడం, ఇవన్నీ షెడ్యూకి వెళ్ళిపోవాల్సిందే అనుకుంటా. సో ఎనీవేస్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే పండుగ చేసుకోవాల్సిన రోజు అయితే వచ్చేసింది. సో ఈగర్లీ సినిమా కోసం 27 నాడు 1 గంటలకి నైట్ చూడాలని, ఫస్ట్ షో చూడాలి, రివ్యూ చెప్తాను.